Okay, good. And they meditate about their problems. వారు ఎక్కువగా తమ సమస్యల గురించి ధ్యానం చేస్తా ఉంటారు. And they meditate about where their next meal is going to come from. తర్వాత ఇంకొక బిల్లు కట్టాల్సిన ద్రవ్యం ఎంత అమౌంట్కి వస్తుందని వారు ఆలోచన చేస్తూ కూర్చుంటారు. And they meditate about who doesn't like them. వారు ఏమనుకుంటారంటే నేనంటే ఇష్టపడిన వారు ఎవరో వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. But when it comes to God's word, they can't figure out how to meditate. ఇవన్నీ ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ దేవుని వాక్యం ఏంటో దాని గురించి మర్చిపోతారు. You meditate the same way on God's word you do about all those other things. ఇతర విషయాలన్నింటి పట్ల నువ్వు ఎలా ధ్యానం చేస్తున్నావో దేవుని వాక్యాన్ని అదే విధంగా ఆలోచన చేస్తున్నావు. You think about it and you think about it and you think about it. ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా చదివి దాని గురించి ఆలోచించాలా, దాని గురించి ఆలోచించాలా, దాని గురించి ఆలోచించాలి. By the way, if you'll think about God's word, నీవు దేవుని యొక్క వాక్యం నువ్వు ఆలోచన చేసినట్లయితే you'll stop meditating on your fears. నీవు మిగతా భయాలు మనని బాధించే విషయాల పట్ల ఆలోచన చేయడం మానేస్తాం. Philippians 4:8. Let's have somebody read that. Philippians 4:8. ఫిలిప్పీ పత్రిక 4:8 ఇక్కడ ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ ఎందుకు జరుగుతుందంటే ఇద్దరం మైక్ వాడుతా ఉన్నాం. రీసౌండ్ ఇక్కడ కొంచెం వస్తాను. ఏ యోగ్యత ఏదనో మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. ధ్యానం చేయాలి. Amen. No. I feel like a bridle horse. I just want to kick off and go. But I apologize if I'm going too fast. No, you are not. All right, and if we want to know God's word, then we must do the things that it says in Philippians 4:8. ఫిలిప్పీ దేవుని వాక్యం మనం సరైన రీతిలో గ్రహించుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫిలిప్పీ పత్రిక 4:8లో ఏవైతే తెలియజేస్తుందో దాని మీద మనం ధ్యానం ఉంచాలి. How many of you have that verse memorized? ఎంతమంది దాన్ని మరి కంఠత్వార్థం చేశారు, దాన్ని గుర్తుపెట్టుకున్నారు? చెప్పండి చేతులతో దేవుని సేవకు. Very good. All of you should memorize that verse. మీరందరూ కూడా కొంతమంది నేర్చుకున్నారు కానీ అందరూ కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా నోట్లో చెప్పగలిగేటట్టుగా ఉండాలి. An idle soul shall suffer hunger. ఎవడైతే మరి పని చేయడానికి ఇష్టపడడో అలాంటి వాడు ఆకలితో అలవాటిస్తాడు. అంటే సామెతల్లో ఉన్నవి ఇవి. ఆ సామెతల్లో బాధ్యతలు చెప్పట్లేదు. Proverbs 19:15. సామెతలు 19:15 వచనంలో ఉన్నది. మీరు వచనం రాసుకోండి. God intended for man to labor at the study of His word. దేవుడు తన వాక్యమును చదివే విషయంలో ఎక్కువ మరి శ్రమపడి కష్టపడి దాన్ని చదవాలని దేవుడు ఉద్దేశించున్నాడు. Somebody read Psalm 1:2. 1వ అధ్యాయము కీర్తన గ్రంథం 2వ వచనం ఎవరైనా చదవండి. And somebody find Joshua 1:8. ఎవరైనా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము చదవండి దయచేసి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. ఈ ధర్మశాస్త్రమును దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించవలని చెప్తున్నాడు. And so you must have a willingness to labor at the study of God's word. దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా శ్రద్ధతో ఆసక్తితో చదివేటటువంటి మరి నీకు ఇష్టం కలిగినటువంటి వాడుగా ఉండాలి. Weigh every word that you read in the Bible. దేవుని యొక్క వాక్యమును నువ్వు ఎక్కడ చదివినా సరే Look at it. దాన్ని చూడండి. Turn it over and over. మరలా దాన్ని తెరిచి చూడండి. And spend the time to labor at finding out the truth of what you're reading. నువ్వు ఏదైతే చదువుతున్నామో దాని యొక్క అర్థం ఏమిటో గ్రహించుకోవడానికి పదే దాన్ని చదవాలా, పఠించాలి. All right. The fourth condition is a will that's wholly surrendered to God. 4వ కండిషన్ ఏంటంటే దేవుని వాక్యంలో పేరు పొందాలంటే దేవుని వాక్యంలో
The fourth condition is a will that's wholly surrendered to God. ఒక వ్యక్తి యొక్క మనస్సు పూర్తిగా దేవునికి అంకితమైపోయినటువంటిదిగా, ఆయన అధికారానికి లోబడేటువంటిదిగా ఉండాలి. Jesus said, if any man will do his, that's God's will. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటకు ఇష్టపడిన వాడైతే, he, that is the man surrendered to God's will, ఆ విధమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క చిత్తానికి మరి విధేయుడైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. shall know of the doctrine. దేవుని యొక్క చిత్తమును అనగా సిద్ధాంతమును అతను ఎరిగిన వాడై ఉంటాడు. That's John 7:17. యోహాను 7:17లో రాయబడినది ఆ సత్యం. A surrendered will gives that clearness of spiritual vision. ఒక ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే పూర్తిగా దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడో, ఆయనకు కట్టుబడి ఉన్నాడో, ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని గ్రహించుకోగలుగుతాడు. That is needed to understand God's book. దేవుని ఏ వ్యక్తికైతే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందో, ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యమును మరి బాగా చదవాలి, దాన్ని గ్రహించుకోవాలి. Many of the difficulties of Bible study arise బైబిల్ పఠనం యొక్క మరి సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయంటే, simply because the will of the student is not surrendered to the will of God. ఏ వ్యక్తి అయితే చదువుతూ ఉన్నాడో, చదువుతున్న పాఠకుని యొక్క హృదయము దేవుని యొక్క చిత్తానికి కట్టుబడలేదన్నమాట, అతను విధేయుడు కాలేదన్నమాట. There seems to be an outward confirmation, బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ అంటే స్థిరపరచబడడం, without an inward transformation. ఒక వ్యక్తి దేవుని చిత్తానికి లోబడినప్పుడు లోపల కలిగినటువంటి ఆ యొక్క లోపల ఒక వ్యక్తికి లోపల జరిగిన మార్పుకు బాహ్యంగా అది రుజువు చేసేదిగా ఉంటుంది. You can see that demonstrated in the life of your children sometimes. మీరు మీ బిడ్డల జీవితంలో అది ప్రదర్శింపబడటం మనం చూస్తూ ఉన్నాం. I can make my children do certain things. నా పిల్లలకు నేను మీ పలానా పని చేయి అన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. But they have no heart to do it. కానీ అది చేయడానికి వారి హృదయంలో అంత హృదయపూర్వకమైన ఇష్టము లేదు. So that takes away from my pleasure in them. వారి యందు నాకున్న సంతోషము, అది ఆ సంతోషము పరిపూర్ణం చేయదు. When they do things just to get it done. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్న విధంగా చేసినట్లయితే వారి గురించి నాకు అంత గొప్ప సంతోషం కలగదు. I would rather they would do those things వారు నేను కోరిన రీతిగా చేయాలని నేను కోరుతున్నాను. with a heart that's turned toward me. నా వైపు ఉన్న ప్రేమను బట్టి నేను కోరిన విధంగా వారు చేయాలని నేను కోరుకుంటాను. Because they're surrendered and submitted. ఎందుకంటే వారు విధేయులైనారు, మరి నా మాటకు కట్టుబడి ఉన్నారు. To what it is I want them to do. నేను వారు ఏం చేయాలని కోరుకుంటున్నానో అది చేసే విషయంలో వారికి సిద్ధపాటు మనస్సు ఉన్నది అని హృదయపూర్వకంగా చేస్తున్నారని. And so for us to obtain as much as we can from our study, కాబట్టి మనకు కావాల్సినంత సాధ్యమైనంత ఎక్కువగా మనము మరి సంపాదించుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే we need to be surrendered to the will of God before we even start. మనం ప్రారంభించక మునుపే దేవుని చిత్తానికి మనం లోబడి ఆయన ఉద్దేశానికి కట్టుబడే వారుగా మనం ఉండాలి. Sometimes that's difficult to do. కానీ కొన్నిసార్లు అవన్నీ చేయడం చాలా కష్టం. Because sometimes we don't always know exactly what the will of God is. ఎందుకంటే మనం దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోలేము. And yet if we're to get the most out of our study, కానీ మనం అత్యధికంగా మనం చేసే ఈ పఠన, we need to be surrendered to doing whatever God wants us to do. దేవుడు మనకి ఏదైతే తెలియజేస్తున్నాడో అదంతా చేయడానికి మనం తీర్మానం కలిగినటువంటి వారమై ఉండాలి. A man must be willing to surrender to God's will. ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి తీర్మానం కలిగిన వాడై ఉండాలి. Before he knows what God's complete will is. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏదైతే ఉన్నదో అది తెలుసుకునే వరకు దేవుని చిత్తానికి కట్టుబడే ఉండాలి ఒక వ్యక్తి. The hospitality in India is absolutely amazing. ఇండియా దేశంలో ప్రజలు చూపించేటటువంటి ఆ యొక్క హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం అనేది మరి ఎంతో అసలు ఆశ్చర్యకరమైనటువంటిది, చాలా మంచిది. So I'm not sure if you're going to understand what I'm about to say. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో అది మీరు తెలుసుకోలేరని నేను అనుకుంటున్నాను. But normally when you ask somebody, will you do something for me? ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి నేను పలానా విషయం పలానా పని నాకు చేసి పెట్టు అని అన్నప్పుడు,
The next question out of that person's mouth is, what is it? ఆ వ్యక్తి యొక్క నోటి నుంచి వచ్చే తర్వాత ప్రశ్న ఏంటి, అదేంటండి అని అడుగుతారు కదా. But when it comes to God, కానీ దేవుని యొక్కకు వచ్చేసరికి before we even know what it is that He wants, ఆయన మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకోక మునిపే we need to say, yes, Lord, I'll do it. మనం వెంటనే ముందే అవును ప్రభువా నేను దాన్ని చేస్తానని ముందే మనం చెప్పేసేయాలి. I've heard there's a saying in India that says something to the effect of, the guest is God. ఇండియా దేశంలో ఒక నానుడి ఉంది, అదేంటంటే నీ అతిథే నీకు దేవుడు, అతిథి దేవోభవ అని అంటారు కదా. It's probably founded in Hinduism. అది హిందూ మతంలో లేక హిందూ సిద్ధాంతంలో అది ఉండవచ్చు. But I think Christians can operate that way too. కానీ నేను అనుకుంటున్నా క్రైస్తవులు కూడా ఆ విధంగా మరి చేయవచ్చు అని అనుకుంటున్నాను. When I serve you, I'm serving God. నేను ఎప్పుడైతే మీకు సేవ చేస్తున్నానో లేక మీకు ఆతిథ్యం ఇస్తున్నానో నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవునికి ఆతిథ్యం ఇస్తున్నాను అన్నమాట. My service is not to you, it's to God. నా యొక్క సేవ మీకు కాదు కానీ ఇది దేవునికి చెందినదిగా ఉంది. Well, in the same way, it ought to be that we're surrendered to God's will. అది కూడా ఇదే విధానంలో దేవుని చిత్తానికి మనం లోబడి ఉన్నప్పుడు మనం ఏది చేసినా అది దేవుని కొరకే కదా. And submitting to the things that God wants me to do even before I know what it is. దేవుడు నాకు పూర్తిగా తెలియజేయక మునిపే నేను పరిపూర్ణంగా దేవుని చిత్తం ఏదైతే దానికి కట్టుబడి ఉండాలి, నెరవేర్చాలని తీర్మానం కలిగి ఉండాలి. And that would bring up the question, what is God's will? అప్పుడు ప్రశ్న అనేది ఒకటి వస్తుంది, దేవుని చిత్తం ఏమిటి? I do not know what God's specific will is for your life. మీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి చిత్తం ఏమిటో నాకు తెలియదు కానీ, But I do know that God has certain things that He desires for all men to do. కానీ నేను అనుకుంటున్నాను దేవుడు అందరూ మనుషులు చేయవలసినటువంటి కొన్ని ఆయన చిత్తంతో కూడినటువంటి కొన్ని ఉన్నాయి. For example, is it not true that God desires for all men everywhere to be saved? ప్రతి స్థలంలో ప్రతి ఒక ప్రదేశంలో ప్రజలందరూ రక్షింపబడాలని దేవుని చిత్తమే కదా. ఇది వాస్తవమే కదా. And it's God's will for all men everywhere who are saved to be baptized, ప్రతి right? ఒక్క మనుషుడు ప్రతి వ్యక్తిని గురించి ప్రతి స్థలంలో రక్షింపబడినటువంటి వ్యక్తి తప్పక బాప్తిసం పొందాలని దేవుని చిత్తమా ఉన్నారు కదా. And it's God's will for all men everywhere to read His Word daily. దేవుని యొక్క చిత్తం ఏం చెప్పండి, ప్రతి స్థలంలో ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆ దేవుని వాక్యం అనుదినము ధ్యానించాలి, చదవాలని దేవుని చిత్తం కదా. You don't have to wake up in the morning and say and pray, God, do you want me to read your Word? ఇక మనకి దేవుని చిత్తం మీద తెలియనట్టు పొద్దునే లేచి మోకాళ్ళ మీద నుండి దేవా మరి దేవుని వాక్యం చదవాలా వద్దా అని మన దేవుని అడగవలసిన అవసరము లేదు. మనకు ముందే తెలుసు అది దేవుని వాక్యం చదవడం దేవుని చిత్తమని. God wants all men everywhere to pray. దేవుడు ప్రతి స్థలంలో ప్రతి ఒక్క వ్యక్తి తప్పక ప్రార్థన చేయాలని దేవుని చిత్తంగా ఉంటున్నది. God wants all men everywhere to attend church services. దేవుడు ప్రతి ఒక్కరు ప్రతి స్థలంలో దేవుని యొక్క మరి ఆలయంలోకి వచ్చి దేవుని ఆరాధించాలని దేవుని చిత్తంగా ఉంటున్నది. Hebrews 10:25, forsaking not the assembling of yourselves together. మరి సమాజముగా కూడుట కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ విధంగా చేయడం దేవుని చిత్తం కాదు అని మనం February 10:25లో చూస్తున్నాం. God wants Christians everywhere to give of their time, their talent, their treasure. క్రైస్తవులైనటువంటి మనము దేవుడు మన పట్ల దేవుడు మన యొక్క తలాంతులు మనకున్న సమస్తమును మన ధనమును దేవుని సేవలో వినియోగించాలని దేవుని చిత్తము. So we see that there's a general will of God that we must submit to. కాబట్టి మనం ఇక్కడ గ్రహిస్తున్నాము దేవుడు సాధారణంగా ఆయన చిత్తము ప్రజలందరి పట్ల ఆయన చిత్తము ఏంటో మనం ఎరిగి ఉన్నాం. If you're not doing those basic things, how can you expect that God would give you any more? ఆయన ముందు నీకు తెలియజేసినటువంటి తన సాధారణ చిత్తం విషయంలో నీవు విఫలమైతే దాన్ని చేయకుండా ఉన్నట్లయితే ఇంకా మరి తన పరిపూర్ణమైన చిత్తం నీ పట్ల కలిగిన ఉద్దేశం నీకు ఎలా తెలియజేస్తాడు? ప్రాథమికమైనవే నువ్వు నెరవేర్చినప్పుడు వాక్యం వ్యాఖ్యానించేవారు కావాలి. India needs Indian men to preach the word of God. ఇండియా యొక్క అవసరం ఏంటంటే ఇండియా దేశంలో పుట్టినటువంటి వారు ఇండియా ప్రజలకు ప్రకటించేటటువంటి దేవుని దాసులు కావాలి. India needs Indian men who know the word of God. ఇండియాకి ఎవరు కావాలంటే దేవుని వాక్యం ఎరిగినటువంటి ఇండియా దేశస్తులు దేవునికి కావాలి. Why won't you be one of those men? ఆ విధమైన వారిలో మీరు ఎందుకు అక్కడిగా ఉండకూడదు? So you must submit to the will of
God. కాబట్టి మీరు దేవుని చిత్తమునకు మీరు లోబడి ఉండాలి. Sometimes it's even before you know what it is. కొన్నిసార్లు ఆ దేవుని చిత్తం ఏంటో నీవు తెలుసుకోక మునుపే Ask yourself this question. నీవే ఈ ప్రశ్న అడుగుకో. Is there anything I would not do for God? దేవుని కొరకు నేను చేయనటువంటి పని ఏదైనా ఉన్నదా? And that is probably the very thing that is holding you back from serving Him. ఆయన్ని సేవించే విషయంలో నిన్ను వెనుకకు లాగేది బహుశా ఆ పని అయి ఉంటుంది. And that is probably the very thing that is withholding God's complete blessing for you. నీ నిమిత్తము దేవుడు ఇవ్వాలనుకున్న సంపూర్ణమైనటువంటి దీవెనలు, పరిపూర్ణమైన దీవెనలు నీకు రాకుండా అడ్డుపడుతున్నటువంటిది అదేనేమో. Like our dear brother Bill Smith. మా సహోదరుడైన ప్రియ సహోదరుడైన బిల్ స్మిత్ గారు వలె, would you be willing to offer your wife to God? నీవు మరి నీ భార్యను దేవునికి ఇచ్చివేయడానికి అర్పించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Would you be willing to raise up 7 children by yourself? నీ అంతటి నీవే మరి నీకు దేవుడు అనుగ్రహించిన 7 పిల్లలను నీవు అక్కడే పెంచి పెద్ద చేసేటువంటి తీర్మానం నీకున్నదా? Or will you come to the point of ultimate surrender? పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తానికి లోబడేటువంటి తత్వము, where you lay everything on the line and say God is yours. దేవా ఇదంతా నీది చెప్పేటువంటి స్థాయికి నీవు వచ్చావా? To trust in the sovereign will of God. దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి నీ విధేయులయ్యేంత స్థాయికి నీవు వచ్చావా? That in knowing that all things work together for good. మనం ఏమని తెలియ ఉండాలంటే సమస్తమును దేవుని మరి చిత్తానికి అనుకూలంగా ఆయన మనకు కలుగు చేస్తున్నాడని. To believe that God is always up to something in your life. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదో ఒకటి చేస్తున్నాడని. That is good for His glory. తన మహిమ నిమిత్తమై ఆయన చిత్తం చొప్పున ఇదంతా జరుగుతున్నదని ఎరిగి ఉన్నావా? And that will transform you into the image of His Son. ఆ విధంగా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోనికి నిన్ను మరి సిద్ధపరుస్తున్నది. Will you be willing to submit to His will? ఆయన యొక్క చిత్తమునకు మరి కట్టుబడటానికి నీవు ఇష్టపడుతున్నావా? As the apostle Paul submitted that thorn in his flesh. అపొస్తలుడైన పౌలు తన యొక్క శరీరంలో ఆ ముళ్ళును ఉండుటకు ఒప్పుకున్నట్లుగా, it said that he gloried in his infirmities and in his necessities and in his trials and in his troubles. ఆయన సమస్యలలో, శోధనలలో, శ్రమలలో, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులలో, లేవిలో అన్నిట్లో కూడా ఆయన దేవునికి మహిమకరమైనటువంటి వాడిగా ఉన్నాడు కదా. If you want to know God's word, దేవుని యొక్క వాక్యం నువ్వు తెలుసుకోవాలని అనుకున్నట్లయితే, you've got to be submitted and surrendered to His will. నీవు ఆయన యొక్క చిత్తానికి, ఆయన యొక్క చిత్తం నెరవేర్చుటకు నీవు అంకితం చేసుకున్న వాడవై ఆయన చిత్తంలోకి లోబడవలసినటువంటి వాడవై ఉన్నావు. The next condition is very closely related to the previous one. మునుపు చెప్పినటువంటి ఈ సూత్రం కంటే ఈ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రం కూడా రెండు కూడా కలిసే ఉన్నవి. Before we talk about it, మనం దాని గురించి మాట్లాడక మునుపు let's do some review. మనం కొంత మరి సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ what is the first condition? మొట్టమొదటి మరి కండిషన్ ఏంటి? That you must obtain to get spiritual, to get the most out of your Bible study. బైబిల్ పఠనం ద్వారా నీవు పొందవలసిన శ్రేష్టమైన అనుభవము లేక ఆశీర్వాదము ఏంటనే దాంట్లో నీవు మరి చేయవలసిన మొట్టమొదటి కండిషన్ ఏమిటి? must be born again. నీవు తిరిగి జన్మించిన వాడు అయి ఉండాలి. What's the second condition? రెండవ కండిషన్ ఏంటి చెప్పండి? Spiritual appetite. Very good. కావాల్సినటువంటి ఆత్మీయ ఆకలి. That's a love for the Bible. దేవుని యొక్క వాక్యం పట్ల ప్రేమ. How can a man get a love for the Bible? దేవుని యొక్క వాక్యం పట్ల ఒక వ్యక్తికి ప్రేమ లేక ఆసక్తి, అపేక్ష ఎలా కలుగుతుంది? కష్టపడే మనసు. yes. Right. He's got to have life, willingness to work hard. and he needs to work hard at it. That's right. So కష్టపడి పని చేయాలనేటువంటి ఒక తీర్మానం కలుగుతుంది. మృతుడైన మనిషి ఆకలి పుట్టదు. కాబట్టి ఆకలి ఉండాలంటే అతను సజీవంగా ఉండాలి. ఆ సజీవమైన వ్యక్తిగా ఉండాలంటే అతను తిరిగి జన్మించిన వాడై ఆత్మానుసారి అయి ఉండాలి. ఆమేన్. He's got that also, and that goes into the next one. He's got to have a willingness to do what? ఆ తర్వాత దేవుని చిత్తం నెరవేర్చాలంటే తదుపరి సంపూర్ణ చిత్తం తెలుసుకోవాలంటే ముందు మనకు తెలిసినటువంటి వాటిని ఆయన చిత్తం ఏదో మనం ఆయన ఉన్నదో దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు తర్వాత అంశంలోకి మనం It's a willingness to work hard, right? To labor. You get that? ఎక్కువగా శ్రమపడి పని చేసేటువంటి తీర్మానం. ఎంత శ్రమైనా పని దాని ప్రయాసపడాలనే తీర్మానం. Then the last condition we talked about was what? చివరి కండిషన్ ఏంటి చెప్పండి? ఎందుకు చెప్పండి?
will of God. దేవుని యొక్క చిత్తం. Surrendered wholly to the Word of God. దేవుని యొక్క వాక్యం నాకు, దేవుని చిత్తం నాకు పూర్ణంగా కట్టుబడి ఉంటుంది. Amen. Amen. ఎన్ని పాయింట్లు మొత్తం ఇప్పుడు వచ్చినాయి? 4 పాయింట్లు. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, ఇప్పుడు విన్నంతసేపు ఏమో ఆమె అంటాం, హల్లెలూయా అంటాం, ఓ బాగుంది అంటాం, అయ్యగారు భలే చెప్పినట్టాం. ఇక చూడండి అంతా ఇక్కడ మీటింగ్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తెల్లారి బైబిల్ సాధారణ కింద ఎక్కడో ఉంది బైబిల్ తీసుకురాని అమ్మగారిని అడుగుతా ఉంటాం. ఆ బైబిల్ అక్కడ ఎక్కడో పెట్టా కనపడలేదు. ఏది ఆదివారం కూడా అలవాటు లేక ఆ బైబిల్ని బట్టి బైబిల్ చదువుకున్నప్పుడు ఒకవేళ ప్రతి మాట ఉండుతున్నట్టుగానే ప్రయత్నం చేయాలని లేదు, అందరికీ రావాలి. కానీ అది చెప్తున్నటువంటి భావం ఏమిటి, ఆ వచనంలో ఉన్న సత్యం ఏమిటి గ్రహించుకున్న సంగీతం సాధన వల్ల వస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వారికి మరి కర్ణాటక సంగీతం రావాలంటే రాదండి. అది అదేవిధంగా దీనికి వాక్యం ఒక వ్యక్తి యోగు గారు చెప్పారు, నా శరీరానికి పోషణ కొరకు అవసరమైన ఆహారం కంటే నీ యొక్క వాక్యమును నేను ఎక్కువగా ఆశ కలిగి ఉన్నానని చెప్తున్నా. యోగ 23 అధ్యాయం ఎక్కడైనా ఉన్నది యోగ గ్రంథం. అది అసలు తెలుసుకుంటాను అంటే ఇక్కడ అలెగ్జాండర్ రాయ్ గారు ఎక్కడో ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకున్నాడు అన్న, లేకపోతే చెప్తాడు తప్పకుండా వచ్చినది ఒకసారి అదే కళ్ళద్దాలు సైజ్ పెరగాల. 7వ వచనం దయచేసి చదవండి. మీరు చదవండి, మీ కళ్ళజోడు ఉంది కదా. చిన్నదైనా లేకపోతే ఎక్కడ పడితే దానికి పోగలమా? అది ప్రియమైన దేవుని బిడ్డలా 2 నిమిషాలు మౌనంగా మన ధ్యానం ఏంటి? కలుసుకోండి. మన ధ్యానం ఏమిటి? చదివేదాన్ని మనం ఆలోచిస్తున్నామా లేదా? ఒక వ్యక్తి ఏమి ఆలోచిస్తాడో, తన హృదయంలో ఏం తలంపు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అట్టివాడే అయి ఉంటాడు. ఎందుకంటే దేని మీద ఎక్కువ ధ్యానం చేస్తామో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, ఒక వ్యక్తి నిండుకొని తాను దేనితో నిండి ఉంటాడో ఆ మాటలు బయటికి వస్తాయి. హృదయంలో ఏ విషయంపై ఆలోచన కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కూడా అవే అయి ఉంటాయి. హృదయంలో ద్రోహం బుద్ధి ఉంటే నోటి నిండా బూతులు, ఇతర మనుషుల మీద చెడు మాటలు వస్తూ ఉంటాయి. అదే దేవునికి వచ్చిన ప్రేమ, దేవుని ధర్మశాస్త్రము, దేవుని నీతి, ఉపయుక్తమైనటువంటి బోధ, మాన్యమైనటువంటి మాటలు, నిర్జీవమైనటువంటి పాప సహితమైన లోక ప్రజల జీవితాలలో దేవుని వెలుగు రావాలనేటువంటి ఆశతో దేవుని వాక్యం ధ్యానం చేసినట్లయితే దేవుని నీతిని మనం గ్రహించుకొని ఆ నీతి యుక్తమైనటువంటి మాటలతో, ఉపదేశములతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మీ హృదయంలో పనిచేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని పురికొల్పుతున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు ఎంతో శక్తి కలిగిన వాడు. ఆయన వాక్యము అజేయమైనటువంటిది. ప్రాణాత్మల కీళ్ళ మూడుగను విభజించినంత మటుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేదిగా, పరిశోధించేదిగా, మనిషిని ఒక ప్రయోజకుడిగా మార్చేదిగా ఉంటుంది. నిన్నటువంటి వాక్యం బైబిల్ పఠన పద్ధతులు జీవితాలకు మేలు చేకూర్చాలని దేవుడు తన దాసుని ద్వారా మాకు ఉపదేశం విషయంలో నేర్చుకున్న ఈ సూత్రాలు ఇక్కడే విని ఇక్కడే విడిచిపెట్టకుండా, అవునండి నేను నా జీవిత కాలం అంతా కూడా ఈ బంగారు గనిలో నేను పరిశ్రమ చేసి
అమూల్యమైనటువంటి బంగారపు ఆ యొక్క మొత్తాన్ని నేను పైకి తెచ్చుకుంటాను, దీన్ని వినియోగించుకుంటాను నా జీవితంలో అన్నట్టు ఎవరు అడిగి చూడండి. మీ కుడి హస్తాన్ని దేవునికి చూపించండి. దేవా, బలహీనైనా బలపరచు ప్రభువా, నీ వాక్యము ధ్యానించుటలో, నీ వాక్యమును ఆలోచించుటలో, నీ కొరకు నేను తీర్మానం కలిగి జీవించుటలో, నీ సత్యమును ప్రచురించుటలో నాకు సహాయం చేయ ప్రభువా. ఎవరెవరైతే కోరుకుంటున్నారో అటు వారు హృదయపూర్వకంగా దేవునికి మీ చేతులు స్థిరంగా పైకి చూపించలేదు. దేవుని భయపడవలసిన అవసరం లేదండి. దేవునికి తీర్మానం చేసేది మనుషులకు కాదు. మరి కొందరు ఉన్నారు, వారు ఆలోచన చేయట్లేదా, వారు వింటలేదా, దేవుని వాక్యం పట్ల ఆశ లేదా, అటువంటిప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారనేది కూడా నాకు పెద్ద ఆలోచన